పుష్ప 3 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పేట్టు లేదు. ఎందుకంటే ఈ మూవీ ఇప్పట్లో లేనట్టేనని పుష్ప నిర్మాతలు తేల్చేశారు. అయితే సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కొంచెం కూల్ చేశారు. కానీ ఇప్పట్లో కాదని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. నిర్మాత రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం పుష్ప 3 కోసం ఇంకో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనేది కూడా రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశాడు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా టాలీవుడ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2. పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ తో పుష్ప 2ను అంతకు మించి తెరకెక్కించారు. దీనికి తగ్గట్టే పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్ అంటే మామూలు హిట్ కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేంతలా హిట్ అయింది. బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది. ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చైనా రిలీజ్ కాకుండానే ఇండియాలోనే ఈ రికార్డును క్రియేట్ చేసింది పుష్ప 2. ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు పుష్ప 3 ది ర్యాంపేజ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో వెంటనే పుష్ప 3 షూటింగ్ మొదలెట్టేసి వెంటనే షూటింగ్ చేసేసి వచ్చే ఏడాదో రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వారికి నిరాశ తప్పలేదు. అల్లు అర్జున్ 2 ఇతర సినిమాలు చేసిన తర్వాతే పుష్ప 3 రంగంలోకి దిగుతారట. ఈ విషయాన్ని నిర్మాత రవిశంకర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప 3ని 2028లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అది కూడా పక్కగా అయితే కాదు, ప్రయత్నిస్తాం అని మాత్రమే చెప్పారు. మరి ఈలోపు అల్లు అర్జున్ ఏం చేస్తాడనే విషయంలోనూ రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశారు. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమా చేయబోతున్నాడని ఆయన చెప్పారు. ఇది కంప్లీట్ అయిన తర్వాతనో లేక ఈ సినిమా చేస్తూనేనో త్రివిక్రమ్ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారట. ఈ 2 కంప్లీట్ అయ్యేసరికి 2 ఏళ్ల పైనే పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే పుష్ప 3ని స్టార్ట్ చేస్తామన్నారు నిర్మాత. 2028 వరకు పుష్ప 3ని రిలీజ్ చేసేలా గట్టిగా ప్రయత్నం చేస్తామన్నారు. దాంతో పుష్ప మానియాలో ఉన్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అటు బన్నీ కూడా తన లుక్ ను చేంజ్ చేసేశారు. పుష్ప వేవ్ నుంచి బయటకు వచ్చేశారు. మరోవైపు ఇప్పటి వరకు అంతా త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తాడనుకున్నారు. కానీ రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం బన్నీ ముందు అట్లీ సినిమాను స్టార్ట్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది.